సో ఉషా పరిణయం లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న ట్యాగ్ లైన్తో వచ్చింది. సో బేసిక్గా మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? మైక్ ఎవరా? మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? అమ్మ చూపించేది. ఏంటేంటి? అమ్మ చూపించేది. సార్ అమ్మ ప్రేమ మా అందరికీ తెలుసు సార్, అది కాదు. సో బేసిక్గా మీ లైఫ్లో కూడా గర్ల్ ఫ్రెండ్ లవ్ ఉంటుంది కదా. గర్ల్ ఫ్రెండ్స్ వన్ సైడ్ లవ్ అయితే ఉందండి, వాళ్ళ వైపు రాలేదు. మధ్యలో వచ్చేసి ఇప్పుడు 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 ఏమైపోయిందంటే, ఎవరిని అమ్మాయి నచ్చింది అనుకోండి, నచ్చింది అని చెప్పే లోపల నీకు ఆల్రెడీ పెళ్ళంట కదా, నాకా పెళ్ళేంటి అంటే మీడియాలో వచ్చేస్తుంది. రీసెంట్ గా చాలా వింటూ ఉన్నాం మేము. అదే అంటే ఆ అమ్మాయి నచ్చింది లేదో సగం పక్కన పెడితే ముందు అసలు అప్రోచ్ అవడం కష్టమైపోయింది ఇప్పుడు. సరే మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. రీసెంట్ గా అది రూమరో నిజమో మాకు తెలీదు, ఒక ఇద్దరు పేర్లు అయితే వింటూ ఉన్నాము మీడియాలో మేము. సో త్వరలో మళ్ళీ మెగా ఇంట పెళ్లి సందడి అని చెప్పి, నిజంగా పెళ్ళా ఏంటి అంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా ధ్రువన్ అని, ఆయన నా సినిమాలో సాంగ్ రాశారు, సోలో బ్రతికే సో బెటర్. అది కాదండి, నో పెళ్లి అని. నో పెళ్లి అనా? అది నేను తీసుకోవడం కంటే మీడియాలో బాగా స్ట్రాంగ్ గా తీసుకున్నారు. యాజ్ ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గా మేమందరం ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఏంటి అంటే, మేము ఆన్ స్క్రీన్ ఆ 4 to 5 minutes వీడియో చూసాము ఆయన గెలిచాక. సో బిహైండ్ ద సీన్ మీరు విజిల్ వేసి ఎంత ఎంజాయ్ చేశారో అంత 10 మేము ఎంజాయ్ చేశాము. సో కష్టంలే ఇప్పుడు కానీ. సో బిహైండ్ ద సీన్ ఏదైనా ఒక్క మెమొరీ షేర్ చేసుకోండి మాతో, ఆ రోజు ఏం జరిగింది అని. అంటే అది ఒకటే అండి, నేను విజిల్ వేసుకుంటూ లోపలికి వెళ్ళాను, విజిల్ వేసుకుంటూ బయటకు వచ్చాను, అదొకటి మాత్రం తెలుసు అండి. చిన్న పిల్లల్లాగా గంతులు వేసుకుంటూ. సింపుల్ అండి. అంటే ఆయన ఎత్తుకున్న వీడియో బయట పెట్టారు. అదేంటంటే, చిన్నప్పుడు నేను ఒక టెన్నిస్ టోర్నమెంట్లో వెళ్ళినప్పుడు ఆడినప్పుడు ఓడిపోయా. చాలా బాధగా ఇంటికి వచ్చా. అంటే ఆయన అన్నారు, అరే ఒక్కసారి కదా, నువ్వు 10 సార్లు ఓడిపోయినా పర్లేదు కానీ మంచిగా ఆడు. దాని తర్వాత సెకండ్ టైం ఆడినప్పుడు నేను గెలిచా. నన్ను ఎలాగైతే నేను ఎత్తుకుని నేను ముద్దు పెట్టానో అలాగే నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టాను. సో ఐ వాస్ రీక్రియేటింగ్ మై చైల్డ్హుడ్ మెమరీ. దట్స్ సో లవ్లీ లవ్లీ. అండ్ యా, జై జై పవర్ స్టార్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, బేసిక్గా సాయి దుర్గ తేజ్ గారికి గర్ల్ ఫ్రెండ్ అవ్వాలి అంటే, ఆర్ఎల్స్ పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఒక 2 క్వాలిటీస్ చెప్పండి. ముందు మీడియా నుంచి దూరంగా ఉండాలండి. ముందు మీడియా నుంచి దూరంగా ఉండాలి. అదే సోషల్ మీడియా. యా, సోషల్ మీడియా. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వాలిటీ. అమ్మకి నచ్చాలి. అమ్మకి నచ్చాలి చెప్పండి. అది సార్ ఇంటెన్షన్, అది ఆఫ్ కోర్స్ అమ్మకి నచ్చాలి. అది నా ఇంటెన్షన్ కూడా అదేనండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్, సో విజయ్ భాస్కర్ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? ఏదైనా డైలాగ్ ఒకటి. డైలాగ్స్ గుర్తులేదు కానండి, సినిమా మటుకు చాలా ఉన్నాయండి. ఇందాక ధ్రువన్ చెప్పినట్టు నువ్వే కావాలి కానివ్వండి, నువ్వు నాకు నచ్చావు కానివ్వండి, మల్లీశ్వరి కానివ్వండి, జై చిరంజీవి ఉంది. అండ్ యాక్చువల్లీ నాకు మల్లీశ్వరిలో ఒక పర్టికులర్ పేరు ఉంటుంది, రే పెళ్లికాని ప్రసాద్ అని. అది ఇప్పుడు పెళ్లికాని తేజ్ అయిపోయింది ఇప్పుడు. అయ్యయ్యో లేదు, మేము అలా వినాలనుకోవట్లేదు, అనుకోవట్లేదండి, అయిపోయింది అలాగా. ఓకే, నాకేదో తేడా కొడుతోంది. త్వరలో మేము శుభవార్త వినబోతున్నామని. థ్యాంక్ యూ. లేదా అస్సలు కాదా? ప్లీజ్ నన్ను ట్రై చేసుకున్నాను. హ్యాపీగా ఉండొచ్చు. మీరు పాడు చేయకండి ప్లీజ్. తేజ్ గారి ఫ్యాన్స్ అంతా, అమ్మాయి ఫ్యాన్స్ అంతా రిలాక్స్ అవ్వచ్చు అంటున్నా. న్యూస్ లేదంట అమ్మాయి. నాకు ఎవరు లేరు ఫ్యాన్స్, ప్లీజ్ బేసిక్లీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఓకే, యా, థ్యాంక్ యూ. సాయి దుర్గా తేజ్ అన్న, ఇక్కడ మీరు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ సో మచ్ టు మీ. అందరి లైఫ్లో కొంతమంది ఉంటారు, యూనో, మనల్ని చాలా సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు, అండ్ యూనో మనం సక్సెస్ఫుల్ అవుతుంటే ఆనందపడేవారు. అండ్ ఆ కొంతమందిలో సాయిధరం తేజ్ అన్న is one of those people for me. Thank you for being that person, Anna. You have such a beautiful heart and I have so much love and respect for you. అండ్ నేను యాక్చువల్లీ నాకు ఈ మూవీ వచ్చినప్పుడు నేను ఎవరికి చెప్పలేదు ఎవరు ఎలా తీసుకుంటారని. డాడీ ముందు మీకే చెప్పారు అండ్ హీ వాజ్ లైక్ యూ వర్ సో ఎక్సైటెడ్ అండ్ యూ హగ్డ్ హిమ్ అని. అండ్ ఇట్ మీన్స్ సో మచ్. నేను ఎక్కువ అంటే కొంచెం ఇంట్రోవర్టెడ్, సో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయను, బట్ ఐ హ్యావ్ సో మచ్ అండ్ సో మచ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే అన్న. అండ్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఉషా పరిణయం. నేను
ఒక 20 సంవత్సరాలుగా నాకు ఈ ఇండస్ట్రీలో ఉండాలని ఉండింది అండ్ మీరు నాకు ఈ బ్రేక్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ సీయింగ్ ఉషా ఇన్ మీ. టు నో సార్ టు నో హిమ్ యాజ్ అ డైరెక్టర్ ఒక ఎత్తు అయితే టు నో హిమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇంకొక ఎత్తు. అండ్ నేను చూశాను ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్. అండ్ లైక్ కాశ్మీర్లో మేమందరం ఒక మౌంటైన్ దగ్గర లైక్ ఆగిపోయాము, ముందుకి సీన్ ముందు చేయాలి కానీ ఎవరు ఇప్పుడు దిగద్దు అని అన్నారు ఎందుకంటే స్నోఫాల్ పడుతుంది కాబట్టి. బట్ సార్ గాడ్ డౌన్ అండ్ ఏటీవీ వేసుకుని ముందుకెళ్ళి చూశారు. సో అలా హీఈస్ ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్. అండ్ చాలామంది నాకు చెప్పారు నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, యు ఆర్ సో బ్లెస్డ్ సార్, చాలా మంచి వాళ్ళని మా డాడీ కూడా చెప్పారు. And it has been an absolute privilege to work with you, sir. Thank you for this. And Kamal, it was extremely comfortable working with you. And నేను ముందు చూసినప్పుడు హ్యాండ్సమ్గా ఉన్నారని అనుకున్నాను కానీ షూట్ చేసే కొద్దీ నేను చూశాను అంటే యాక్టింగ్ కొట్టేశారు. And dance gaani, fights gaani, I think and I know that you are one of the best upcoming heroes and I can't wait to see all the amazing work that you do, Kamal. Seerath garu, you're looking so beautiful. And నేను ఎక్కువ మాట్లాడలేదు సెట్కి వెళ్ళినప్పుడు, బట్ షీ వాజ్ సో స్వీట్ మెసేజెస్లో. అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను మీ సాంగ్ చూస్తున్నప్పుడు. అండ్ అంతే ఎంజాయ్ ఆడియన్స్ అందరూ చేస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ నేను చాలా చిన్నప్పటి నుంచి చూసే యాక్టర్స్ వాళ్ళతో నేను ఈ సినిమాలో పనిచేశాను, చాలామంది సీనియర్ యాక్టర్స్తో. అండ్ it has been a dream come true and I'll always cherish those memories, be it Sudha ma'am, Amini ma'am, Rajita ma'am, Shivaji Raja garu, Funny garu, andartho. And నేను ఈ మొత్తం ప్రాసెస్లో ఇది నేను ముందు 2 ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను కానీ ఇప్పుడు కూడా చెప్పాలనిపిస్తుంది. నేను ఈ మొత్తం ప్రాసెస్లో ఏం నోటీస్ చేశానంటే లైక్ జనరల్గా ఒక మూవీ చూసేటప్పుడు ఓకే డైరెక్టర్కి యాక్టర్స్కి క్రెడిట్ ఇస్తాం కానీ అంతే కష్టపడతారు అని నేను చూశాను టెక్నీషియన్స్ అందరూ. అండ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ ఇది ఒక సినిమా అంటే వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేస్తేనే ఒక సినిమా వస్తుందని నేను అది చూశాను. అండ్ సతీష్ గారు డిడ్ సచ్ అన్ అమేజింగ్ జాబ్ మీరు చూస్తున్నప్పుడు ఈ సినిమాటోగ్రఫీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ కాళీ అంకుల్ ఆయన కో డైరెక్టర్ అండ్ ఆయనకి ఇందాక తేజ గారు చెప్పినట్టు యాక్సిడెంట్ అయినా కూడా హీ వాజ్ సో అవైలబుల్. అండ్ ఇప్పుడు ప్రమోషన్స్కి కూడా ఆయన చాలా హీస్ బీన్ హ్యాండ్స్ ఆన్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ ఆల్ ది ఏడీస్ కానీ అండ్ లైక్ వంశీ గారు, సురేంద్ర గారు, చెరీ అండ్ ఎవ్రీబడి ఎల్స్ అండ్ ప్రసాద్ గారు కూడా. అండ్ తేజ గారు, తేజ అన్న మీతో పనిచేయడం ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ. అండ్ నేను మేము దుబాయ్కి వెళ్తున్నప్పుడు ఒక ఎయిర్పోర్ట్లో ఒక ఆవిడ వచ్చి కెన్ ఐ టేక్ అ పిక్చర్ విత్ యూ అని అన్నారు. అండ్ హీ వాజ్ లైక్ అమ్మ రండి అమ్మ అని ఎంత స్వీట్గా మాట్లాడారో. హీ సో హంబుల్. అండ్ ఆయన అందరినీ వీళ్ళందరూ మన వాళ్ళరా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. యూఆర్ సో డౌన్ టు ఎర్త్ అండ్ హంబుల్. నాకు అది చాలా నచ్చింది మీలో. అండ్ మీరు చూసిన అన్ని బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ అన్నీ దాని వెనక శ్యామక్క. అండ్ కాస్ట్యూమ్సే కాకుండా ఐ నో షీ హ్యాస్ వర్క్ సో హార్డ్ ఈ ప్రమోషన్స్ టైంలో అండ్ ఈవెన్ ప్రొడక్షన్ మొత్తం చూసుకుంది. అండ్ ఇట్ ఈస్ ట్రూలీ ఇన్స్పైరింగ్ అక్క. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది హరి అంకుల్ వల్ల. ఆయనే నా పిక్చర్స్ సార్కి చూపించారు. సో థ్యాంక్ యూ హరి అంకుల్. అండ్ నేను అలా స్క్రీన్లో ఉన్నానంటే నా టీమ్, నా మేకప్ ఆర్టిస్ట్ అశోక్ గారు, శివ గారు, మై హెయిర్ స్టైలిస్ట్ నాగు గారు అండ్ అసిస్టెంట్ పండు గారు అందరు హార్డ్ వర్క్ వల్లనే. అండ్ ఈ సాంగ్స్ నేను ఒక 7 months నుంచి వింటున్నాను, నేను నా ఫ్యామిలీ. అంత నచ్చినాయి ధ్రువన్ గారు. థ్యాంక్ యూ ఫర్ దీస్ బ్యూటిఫుల్ సాంగ్స్ నా డెబ్యూ మూవీకి. అండ్ నేను ఫస్ట్ టైం నువ్వులే విన్నప్పుడు అది ఫస్ట్ కాపీ అని అన్నారు. సో నేను అప్పుడు కమల్ని అడిగాను ఫస్ట్ కాపీ అంటే సింగర్ మార్చేస్తారా అని. నేను భయపడ్డాను. నాకు చాలా నచ్చింది అదితి గారు మీ వాయిస్. ఐ బికేమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ ఐ కాంట్ వెయిట్ టు సీ ఆల్ దట్ యూ ఆల్సో డూ.
అండ్ నేను ఎవరినైనా మర్చిపోతే ఐఎమ్ రియలీ సారీ అండి, నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, కమల్ గారి ఫ్రెండ్స్ అందరూ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మీ సమయం తీసుకుని ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ. హోప్ యూ ఆల్ హ్యావ్ అ గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వరకు అందరూ ఏదైతే మాట్లాడారో నేను ఇంట్లో ప్రిపేర్ అయ్యి వచ్చాను. మళ్ళీ సేమ్ రిపీట్ కొడుతున్నాడు ఏంట్రా అని అనుకోవద్దు. సో బ్రీఫ్గా చెప్పేస్తాను. మా డైరెక్షన్ టీమ్ డిపార్ట్మెంట్ మొత్తం పనిచేసిన వాళ్ళందరూ చాలా థ్యాంక్స్. కాళీ అంకుల్, వంశీ, సురేంద్ర, గౌరీ అందరికీ, ఇట్లా కెమెరామెన్ గారికి అండ్ ఆర్ఆర్ ధ్రువన్ గారు అండ్ హిస్ టీమ్, మ్యూజిక్ చేసిన వాళ్ళందరూ, అండ్ అదితి, లిప్సిక గారు, వీళ్ళందరూ చాలా బాగా పాడారు. మాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆల్ ది స్టంట్ కొరియోగ్రాఫర్స్ అండ్ డాన్స్ కొరియోగ్రాఫర్స్, చాలా 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 అనుకున్న టైం కంటే కూడా చాలా తొందరగా అయిపోయింది. అండ్ ఫస్ట్లీ సారీ మర్చిపోయాను, సాయి దుర్గ తేజ అన్న గారికి చాలా చాలా థ్యాంక్స్. దిస్ మీన్స్ అ లాట్ యూ డూయింగ్ దిస్. అండ్ మీరు ఇందాక అన్నారు నాకు ఎవరు ఫ్యాన్స్ లేరని. నేనే మీ ఫ్యాన్ అన్నా, నువ్వు ఆ మాట ఎలా అంటావు? అండ్ మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయటం, నాకు ఇది మోస్ట్ మెమరబుల్ ఈవెంట్. ఇది నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు ఉండడం, న్యూ కమర్స్గా నాకు, తన్వికి ఉండడం చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అట్ ది సేమ్ టైం August 2nd రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూసి థరోగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ కీప్ ఇట్ వెరీ సింపుల్. ఎందుకంటే అందరూ ఇచ్చే స్పీచ్లో ఎక్కడో చిన్న రెపిటేషన్ ఉంటుంది. సో అన్న, డాడీ గురించి మాట్లాడితే బాగుంటుంది అన్న. డాడీ గురించి అదొకటి మర్చిపోవద్దు ప్లీజ్. ఆయన నా దేవుడు. నేను ఆయన గురించి ఎక్కువ బయట మాట్లాడి ఆయనకి యూనో అది ఐ జస్ట్ కీప్ ఇట్ ఇన్సైడ్ మై హార్ట్. ఆయనకి నేను ఏం చేయాలనుకుంటున్నానో ఆయన పేరు నిలబెట్టాలి. అండ్ I'll do that, and I just want to keep it very personal. I don't want to talk about all that. And Seerath garu, thank you so much. మీతో పని చేయడం, it was my pleasure. మీతో డాన్స్ చేయడం, మీ స్పీడ్ మ్యాచ్ చేయడం, అండ్ ఈ సాంగ్ మీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ తన్వి ఆకాంక్ష, ఐ వాంట్ టు టెల్ యువర్ పేరెంట్స్, సార్, మ్యామ్, చాలా బ్యూటిఫుల్గా తన్ని పెంచారు. యూ బాట్ హర్ అప్ సో వెల్. తను మాకు ఎంత కంఫర్టబుల్గా పనిచేసిందంటే మా సినిమాలో మా డాడీ చెప్పినట్టు షీఈ్ అ నో ప్రాబ్లం గర్ల్. ఏది చెప్పినా రెడీ నేను చేసేస్తా అని అంత బాగా చేసింది. అండ్ తనకు అంతే మంచి పేరు వస్తుంది. షీఈ్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. నీతో మళ్ళీ పనిచేయాలని కోరుకుంటున్నాను. అండ్ తేజ, శ్యామ్, ఈ సినిమాకి మీ ఇద్దరు కూడా వెనకాల సాలిడ్ పిల్లర్స్లా ఉన్నారు. మా చెల్లితో నేను ఎక్కువ అంత ప్రేమగా మాట్లాడడం నాకు చాలా కొత్తగా ఉంది. బట్ అయినప్పటికీ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వెనకాల ఉండి ఒక సాలిడ్ పిల్లర్ లాగా సపోర్ట్ చేసినందుకు. అండ్ మా అందరు సాలిడ్ పిల్లర్ మా అమ్మ. మమ్మల్ని ఇంట్లో ఎప్పుడూ నవ్విపిస్తా, ఎప్పుడు యూనో సరదాగా మేమందరం ఇంత హ్యాపీగా ఉన్నామంటే కారణం ఆవిడే. మమ్మల్ని అంత బాగా చూసుకుంటారు, అంత బాగా నవ్విస్తారు. అండ్ ఆల్సో మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచి ఉంది, స్కూల్లో ఫెయిల్ అయిన దగ్గర నుంచి కూడా. సో ఐ హోప్ మీ అందరికీ సినిమా బాగా నచ్చుతుందని కోరుకుంటూ August 2nd థియేటర్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. 14 ఏళ్ల తర్వాత సాయిని చూస్తున్నాను. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి నిర్మాణంలో సాయి ధరమ్ తేజ్ని నేనే ఇంట్రడ్యూస్ చెయ్యాలి అనుకోకుండా తప్పింది, అది జరగలేదు. అది ప్రేమ కావాలి కదా సార్. అదే సినిమా ఆదితో ప్రేమ కావాలి అని తీశాను. అండ్ ఇంత గుర్తుంది, అది బేసిక్లీ షిఫ్ట్ అయ్యానని. అంతే, అది రే చేయాలి, అవును. నేనేమో ప్రేమ కావాలి చేయాలి, అదేమో ప్రేమ కావాలి చేస్తాను, నేను రే చేశాను. అవును. ఆ రోజు ఎలా ఉన్నాడు సాయి, ఈ రోజుకి అలాగే ఉన్నాడు. అదే వినయం, అదే సంస్కారం. రియల్లీ అంటే నేను చిరంజీవి గారి దగ్గర ఆయన ఎంత ఎఫెక్షనేట్గా ఉన్నారో మళ్ళీ అంత సాయి దగ్గర చూశాను. థ్యాంక్ యూ సో మచ్.
నా కొడుకుని తన్విని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. అండ్ బేసిక్గా ఈ సినిమా గురించి నేను ముందు బిల్డప్ ఇవ్వటం నా నైజం కాదు, కానీ ది వే వీ మేడ్ దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ మెమరబుల్. వీళ్ళందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు, ఆల్ మై టెక్నీషియన్స్, ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. అలాగే మ్యూజిక్, ధ్రువన్ ఇంతకుముందు సినిమాలు చేసినా కూడా నా కోసం ఏంటో మేము కనెక్ట్ అయ్యాం. స్టోరీ అంతా విని ఈ సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్ళాడు తన మ్యూజిక్తో. సతీష్ కెమెరా, ఎవ్రీబడి. సతీష్ కెమెరా ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే తంది, ఇందాక కమల్ చెప్పినట్టు, నేను షార్ట్ చెప్పి ఇంకో షార్ట్ రెడీ అయ్యేలోపు తను రెడీగా ఉంటాడు, ఇంకో షార్ట్ నేను ప్రిపేర్ అయ్యేలోపు. అట్లా వండర్ఫుల్ యాక్టర్స్, శివాజీ గారు, ఆమని గారు, అలీ గారు, వెన్నెల కిషోర్ అండ్ ఫనీ అనే ఆయన. ఈయన నాకు, నేను స్క్రిప్ట్ అంతా రాసుకునేటప్పుడు ఆయనే నాకు తోడుగా ఉంది. అండ్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిల్మ్. సీరత్, నేను ఐ జస్ట్ సా హర్. నాకు ఇన్ఫ్యాక్ట్ కమల్లా ఇంట్రడ్యూస్ చేశాను. డాడ్ ఇలా ఎతుకుతున్నప్పుడు ఇలా సీరత్ చూడండి ఒకసారి అని తను చెప్పిన తర్వాత నేను చూశాను. నాకేదో అనిపించింది, అందుకని ఈ సాంగ్లో తను ఇంట్రడ్యూస్ చేసి చాలా బాగుంటుంది, తనలో ఉన్న ఏదో ఫైర్ ఉంది. అండ్ ఆ సాంగ్ మీరు చూసిన తర్వాత యూ విల్ అగ్రీ విత్ మీ. ఇక తన్వి గురించి అయితే, షీ ఈజ్ ది స్వీటెస్ట్ గర్ల్. నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ నాకు తెలుసు, సతీష్. ఆల్రెడీ సినిమా అంటే ఏంటో తనకు తెలుసు, ఎలా ఉంటుందో, మనకు కంఫర్టబుల్గా ఉంటుందా. అంత కంఫర్టబుల్గా ఉన్న నేను చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాను, బట్ దిస్ గర్ల్ ఈజ్ ది స్వీటెస్ట్. అండ్ యాజ్ కమల్ సెడ్ ఎర్లియర్, నో ప్రాబ్లం గర్ల్. కాశ్మీర్లో ఎంత కష్టం అంటే నేనే అడిగేవాడిని, తనవి కొంచెం వెయిట్ చేద్దామా, షార్ట్ మార్చమంటావా. ఎప్పుడు తనకి అసలు నో కంప్లైంట్స్. అంత చల్లు ఎలా చేసింది, ఇక్కడ చూస్తే వణికిపోతుంది, మరి కాశ్మీర్లో ఎలా చేసే సాంగ్. అండ్ నాకు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వీళ్ళందరూ సపోర్ట్ ఉంటమే కాకుండా నాకు స్పెషల్ పర్సన్ వెంకట్, మై బ్రదర్. ఒకసారి నుంచోండి, చూపించండి. అండ్ నుంచో రత్నకుమార్, మై బ్రదర్ ఇన్లా. వీళ్ళందరూ దే ఆర్ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. అట్లాగే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. అండ్ నా ప్రొడ్యూసర్, నా వైఫ్ అనిత, మా మరదలు సునీత. అండ్ వాళ్ళందరూ, అంటే వీళ్ళందరి సపోర్ట్ వల్లే నేను సినిమా చేయగలిగాను. చాలా అసలు నాకు ఎటువంటి పెయిన్ లేకుండా నా డాటర్, నా స్టాఫ్, కాళీ నన్ను కాపాడారు, ఆల్ మై స్టాఫ్. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. అలాగే మా మేనేజర్లు రామరాజ్ గారు అండ్ ఎవ్రీబడి. అండ్ ముఖ్యంగా టీ సిరీస్ రాజుగారు ఉన్నారండి. రాజుగారు మా సాంగ్స్ ఆయన చూసి చాలా, అంటే టీ సిరీస్తో మేము టైఅప్ అవడానికి ముఖ్య కారణం ఆయన వచ్చి సాంగ్స్ అన్నీ చూసి చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అట్లాగే ఆల్ మై లిరిక్ రైటర్స్ అండ్ అదితి వాయిస్ విన్న వెంటనే ఒక్కసారి ఫ్యాషన్ విన్నాను. గాడ్ బ్లెస్ యూ. లిప్సికా సూపర్. అసలు మనకింత టాలెంట్ పెట్టుకుని మనం ఎందుకు బయట నుంచి ఇంకో సింగర్స్ని తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే ధ్రువన్తో పాడించాను. ధ్రువన్నే లేదు సార్, మనం ముంబై సింగర్స్ని పెట్టుకుంటే మన మార్కెటింగ్ బాగుంటుంది అన్నాడు. నాకు మార్కెట్తో పని లేదు, నాకు మార్కెట్ కాదు కావాల్సింది, ఓన్లీ వర్త్ కావాలి. తనకున్న రేంజ్ యాజ్ ఎ సింగర్ నేను చాలా సాటిస్ఫై అయ్యాను. అండ్ మీరందరూ పిక్చర్ చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత యూ విల్ అగ్రీ విత్ మీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్పెషల్గా నేను మెన్షన్ చేయాలి. అండ్ ఫైట్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్స్, ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఫైనల్లీ, అంటే అందరు ఎక్కువ చెప్పేశారు, నేను మళ్ళీ అవన్నీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సాయి, సో స్వీట్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ
I bless you with all my heart. Thank you. Bye. Good night. Okay. కొంచెం సడన్గా ఏం మాట్లాడాలో నర్వస్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విజయ్ భాస్కర్ సార్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. అందరూ ఆల్రెడీ చెప్పేశారు, చాలా చెప్పారు. ఎంత రొటీన్ అయినప్పటికీ నేను మళ్ళీ అదే చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే తెలుగు ఫిలిం లవర్స్ నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ అక్రాస్ వరల్డ్ ఎక్కడున్నా కూడా మీరు రిపీట్ వాల్యూతో చూసే ఫిలిమ్స్ ఒక టాప్ 10 మూవీస్ చెప్పమంటే ఒక 6 మూవీస్ విజయ్ భాస్కర్ సర్వే ఉంటాయి. నువ్వే కావాలి కావచ్చు, నువ్వు నాకు నచ్చవు కావచ్చు, మల్లీశ్వరి కావచ్చు, ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే మన్మధుడు అండ్ సో ఆన్ సో ఫార్. అండ్ అంతేకాకుండా అంటే మూవీస్ ఎంత హిట్టో అందులో సాంగ్స్ కూడా అంతే చార్ట్ బస్టర్స్ అవి. అండ్ ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి వాళ్ళ కెరియర్లో వాళ్ళ బెస్ట్ ఆల్బమ్స్ ఏంటంటే ఆ ఫిలిం ఆ ఆల్బమ్స్ చెప్తారు. అండ్ అలాంటి ఒక లెజెండరీ డైరెక్టర్తో నా కెరియర్లో ఈ స్టేజ్లో నాకు వర్క్ చేసే అవకాశం రావడం అనేది ఇట్స్ గాడ్స్ గిఫ్ట్లో ఫీల్ అవుతున్నాను నేను. అండ్ ఇందులో బేసిక్గా 6 సాంగ్స్ ఉన్నాయండి. సో ఇందులో ఒక చిన్న సర్ప్రైజ్ ఏంటంటే అన్ని సాంగ్స్కి మేల్ సింగర్ అంటే హీరో వాయిస్ నా వాయిసే రీటైన్ చేశారు సార్. సో నేను యాక్చువల్లీ ఇనిషియల్గా చాలా భయపడ్డాను సార్. వేరే సింగర్స్ని కూడా నేను సజెస్ట్ చేయడం జరిగింది. బట్ సార్ బిలీవ్ చేశారు ఎందుకో దట్ నా వాయిస్లోనే ఈ సాంగ్స్ ఉండాలి అని బిలీవ్ చేశారు. అండ్ టుడే ఐఎమ్ గెట్టింగ్ అన్ అమేజింగ్ రెస్పాన్స్. రిలీజ్ అయిన ప్రతి సాంగ్ ప్రతి వీక్ నాకు అంటే నా చిన్నప్పటి నుంచి నేను కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ దగ్గర నుంచి రీసెంట్గా నాకు ఇండస్ట్రీలో పరిచయమైన ఫ్రెండ్స్ దాకా కూడా ఎవ్రీబడి ఈస్ బీన్ మెసేజింగ్ మీ అండ్ అప్రిషియేటింగ్ మై వర్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ జర్నీ. అండ్ మీతో చాలా నేర్చుకున్నాను. అండ్ ఎప్పుడు నేను కొంచెం లో ఫీల్ అయినా విజయ్ భాస్కర్ సార్ దగ్గరికి వెళ్ళగానే ఇట్లా ఒక మొత్తం రీఫీల్ అయ్యి వచ్చేస్తాను అనమాట ఫుల్ ఎనర్జీతో. సో దట్ మచ్ పాజిటివిటీ ఉంది ఆ వ్యక్తికి. సో ఆయన కూడా ఒక చిన్న పిల్లల్లా కలిసిపోయి మాతో మ్యూజిక్ సిట్టింగ్స్లో వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ విల్ బీ అ మెమరబుల్ జర్నీ ఫర్ లాంగ్ టైమ్. ఐ విల్ చెరిష్ దిస్. సో ఈ 10 ఇయర్స్ అంతా నా మ్యాడ్నెస్ని భరించినందుకు మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా ఈ వేదిక ద్వారా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ, మీరు లేతే నేను లేను. అండ్ ఇంకా మంచి మ్యూజిక్ రానున్న రోజుల్లో చేస్తానని మనస్ఫూర్తిగా ప్రామిస్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆగస్ట్ 2 రోజు ఉషా పరిణయం చూడండి. ఈ ఫిలిం విజయ్ భాస్కర్ సార్ ఫ్యాన్స్ అందరినీ వచ్చి ఒక హగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. గుడ్ ఈవినింగ్ అండి. సాయి దుర్గాదేశ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు నేను 2 విషయాల్లో ఒకటే బ్రో కొంచెం క్వశ్చన్ మార్క్ వేసి పెట్టారు. ఒకసారి ఆయన మైక్ ఎవరో చెప్తాను నేను. బ్రో మీరు నేను 2 విషయాల్లో ఒకటి, అది ఏంటో చెప్పగలరా? పెద్ద కష్టమైన ప్రశ్న ఏం కాదు, మీరు చెప్పేస్తారు ఈజీగా. నాకంత నాలెడ్జ్ లేదబ్బా, చెప్పు. మీకు అమ్మంటే ప్రాణం, నాకు అమ్మంటే ప్రాణం బ్రో. మీరు ఇంకో మెట్టెక్కి సాయి దుర్గాతేజ్ అని పేరు కూడా మార్చుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మా ఈవెంట్కి వచ్చి మా ఉషాపరిణయం టీంని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను కారణం మా అమ్మ మా నాన్న అండి. మా కెప్టెన్ మా మావయ్య గారు విజయ్ భాస్కర్ గారు. ఆయన గురించి చెప్పడానికి అండి ఫస్ట్ అండి, ప్రజెంట్ డైరెక్టర్ రిక్వైర్మెంట్స్ ఏంటో మీకు అందరికీ తెలుస్తాయి కదండి. కొంచెం అంతే ఆర్టిస్ట్కి స్లాంగ్ అంతా వచ్చేయాలి, తర్వాత చాలా పర్ఫెక్ట్గా వాడికి అంటే ఎవ్రీథింగ్ ఉండాలండి. ప్రజెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా మీ అందరికీ తెలుసు. అండ్ ప్రజెంట్ మనకు అంతా డిజిటల్ ఫార్మాట్ అండి. ఏదన్నా రికార్డ్ చేస్తే జస్ట్ అలా డిలీట్ కొడితే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి, ఇంకో టేక్ చేసుకోవచ్చు. మా మాయ గారు గురించి చెప్తానండి, విజయ్ భాస్కర్ గారు. ఆర్టిస్ట్కి యాక్షన్ వచ్చా, స్లాంగ్ వచ్చా, లేకపోతే ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ అనవసరం అండి. ఆర్టిస్ట్ ఎవరైనా పర్లేదు, ఆయన రాసుకున్న క్యారెక్టర్కి ఈ ఫేస్ మ్యాచ్ అవుతుందా లేదా అన్న మాత్రం చూస్తారండి అంకుల్. అది ఆయన గ్రేట్నెస్ అండి. నేను చేయించుకుంటాను యాక్టింగ్. ఆయన గ్రేట్నెస్ అండ్ ఆయన కాన్ఫిడెన్స్, ఆయన పాజిటివ్నెస్ అండి. ఏం పట్టించుకోరు. క్యారెక్టర్ రాసుకున్న క్యారెక్టర్కి ఆయన ఇది మ్యాచ్ అవుతాడా లేదా, ఈ అబ్బాయి కొత్తోడవని పాతోడవని ఆల్రెడీ పేరున్నోడవని ఏదన్నా అంకుల్కి అనవసరం. అంకుల్ ఒకటే చూసేదండి అండి, క్యారెక్టర్ మ్యాచ్ అవుతా లేదా. అది ఆయన గ్రేట్నెస్ అండి. అదే గ్రేట్నెస్తో ఈరోజు ఆయన ముందుకొచ్చి ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ మా ఈ ఉషా పరిణయం అండి ఎంతో కాన్ఫిడెంట్గా కొత్త వాళ్ళందరినీ పెట్టి ఒక మంచి లవ్ స్టోరీని మీ అందరికీ అందించడానికి వస్తున్నామండి. ఆగస్ట్ 2వ తారీఖు మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి. హోల్ టీమ్ అండి ఎంత బాగా కష్టపడ్డామో, అదే ప్రజెంట్ ఇప్పుడు చెప్తే నిజంగా డబ్బాలానే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారండి. ప్రతి ఎలిమెంట్ ఉందండి ఈ మూవీలో. కామెడీ కానీ, యాక్షన్ కానీ, ఎమోషన్ కానీ, లవ్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ. 6 పాటలు ఉంటాయండి సినిమాలో. 6 పాటలు 6 అద్భుతాలుగా ఉంటాయి మొత్తం అండి. ధ్రువన్ ఇప్పుడు మీరు ఇప్పుడే లైవ్ అంతా చూసారు. మీరు ఏ రేంజ్లో తను మ్యూజిక్ ఇచ్చాడు, తను అట్లాగో చెప్పాడు. ఏది వెళ్ళిపోయాడు ధ్రువన?
ఇక్కడే ఉన్నా యా ధ్రువం చూశారు కదండి, మొత్తం 6 పాటలు హీరోకి తన ఓన్ వాయిస్ ఇచ్చాడండి. సో పాత వింటేజ్ లుక్ అంటే వింటేజ్లో ఏంటంటే మనకి హీరోకి ఒక్క సింగరే ఉండేవాడండి మొత్తం అన్నిటికి. కథతో పాటు తను కూడా ట్రావెల్ చేశాడు, ఇందాక నేను చెప్పాను. అలాగే హీరోయిన్కి మన అదితి ఇచ్చిందండి, తను ఒక మంచి సోల్ఫుల్ సాంగ్ ఒకటి ఇచ్చింది ఎదురుగా అని. థ్యాంక్ యూ అదితి, థ్యాంక్ యూ ధ్రువన్ బ్రో. అలాగే మాస్ సాంగ్కి మా లిప్స్గా అదరగొట్టింది. సీరత్ థ్యాంక్ యూ సో మచ్, ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేసావు లాస్ట్లో నువ్వు సినిమాకి యాడ్ అయ్యి. అలాగే ఒక స్పెషల్ పర్సన్ గురించి చెప్పానండి, ఇది నా వైఫ్ అని నేనేం చెప్పట్లేదండి. మొత్తం 37 డేస్ షూటింగ్ జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ డే తండ్రి ఇబ్బంది పడకూడదు, ఆయన క్రియేటివ్ సైడ్ ఆయన మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే అంకుల్ ఇందులో ప్రొడక్షన్ కూడా దిగారు కాబట్టి. సో అంకుల్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వకూడదు, అన్నీ నేను చూసుకుంటానని చెప్పి తను యాక్చువల్లీ చేసింది హీరోయిన్కి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసిందండి. అండ్ ఫర్ సీరత్ అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వేరే వర్క్ కూడా అన్ని వర్క్స్ అండి, ఎవ్రీథింగ్, ప్రొడక్షన్ కానీ లేకపోతే ఆర్టిస్ట్లతో కోఆర్డినేట్ చేసుకోవడం కానీ ఎవ్రీథింగ్ అండి. అసలు తను పడిన కష్టం అంత ఇంత కాదు. నేను ఈ 37 డేస్ నేను కళ్ళారా చూశానండి. నేనన్నా ఒక 10 డేస్ షూటింగ్ చేసి వేరే షూటింగ్కి వెళ్ళి నేను కొంచెం తైతీగా హ్యాపీగా ఉండేవాడిని. అసలు తన నా వైఫ్ అయినందుకు నేను లక్కీ అండి. ఈ రేంజ్లో కష్టపడే అమ్మాయి నేను ఎక్కడ చూడలేదు. తండ్రిని దగ్గరుండి మీరేం టెన్షన్ పడకండి, యా మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను, మీరు సినిమా చూసుకోండి, నేను మొత్తం మిగతా అంతా వర్క్ అంతా చూసుకోనని చెప్పాను. శ్యాము నిజంగా చెప్తున్నాను కదా, చాలా గ్రేట్ అది, అదంతా ఈజీ కాదు. తను ఎంత ఇబ్బంది పడిందో ఎంత కష్టపడిందో నేను చూశాను, కళ్ళారా చూశానండి 37 డేస్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. వైఫ్కి చెప్పకూడదు బట్ నేను చెప్తానండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను నేను. అలాగే మా డిఓపి సతీష్ గారు అండి, ఇందులో ఏంటంటే అంకుల్ ఏదైనా ఫ్రేమ్ అడిగితే చాలు ఒక 5 minutesలో పెట్టిస్తారండి ఫ్రేమ్. నాకు అర్థమే కాదు, అంటే లైటింగ్ ఇదంతా కష్టం కదంటే అంకుల్ నాకు ఇట్లా కావాలి అని చెప్పగానే టక్కని ఫ్రేమ్ పెట్టేశారు. సార్ ఈ సినిమాకి ఎక్స్ట్రా బ్యూటీ కూడా యాడ్ చేశారు సార్ మీరు, థ్యాంక్ యూ సో మచ్ సార్ సతీష్ సార్. ఫస్ట్ సాంగ్ మీరు చూసారు కదండి, ఉషా పరిణయం సాంగ్, ఉషా టైటిల్ సాంగ్ ఒకటి, లాస్ట్లో మాస్ సాంగ్ అండ్ పృథ్వీ మాస్టర్ అదరగొట్టేశారు. అలాగే ఈ సినిమాపై డైరెక్షన్ టీంలో పనిచేసిన గౌరీ కానీ వంశీ కానీ తర్వాత మన సురేంద్ర గాయత్రి అందరూ అండి చక్కగా పనిచేశారు. అండ్ మా కో డైరెక్టర్ కాళీ గారు అండి. కో డైరెక్టర్ అంటే జనరల్ ఆయన చేసే పని ఏంటంటే స్కెడ్యూల్ చేయాలి, జనరల్ అదే చేస్తారు, స్కెడ్యూల్ వేసి ఆర్టిస్ట్లో కోఆర్డినేట్ చేస్తారు. పాపం అన్ని పనులు చూసుకున్నారండి. ఆయన పడిన కష్టం అంత ఎంత కాదు. మధ్యలో పాప ఆయనకి యాక్సిడెంట్ కూడా అయింది, అవన్నీ పెద్ద పట్టించుకోకుండా అవన్నీ మళ్ళీ రికవరీ వచ్చి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కాళీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా అత్తయ్య గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. మా అత్తయ్య గారి సినిమాకి కూడా మెయిన్ బ్యాక్ బోన్ అండి, సపోర్ట్. ఏదైనా చేద్దామంటే పర్లేదు మీరు చేయండి నేను చూసుకుంటానని చెప్పి ఆయన కూడా, మా అత్తయ్య గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో ఈ సినిమా కూడా ఒక గొప్ప ఆర్టిస్ట్ కూడా చేశాడండి, నేనే. అదే హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, చాలా అదే మీకు బాగా నచ్చుతుంది నా క్యారెక్టర్. అలాగే మా హీరో గురించి చెప్పాలి, మా బామ్మర్దే ఈ సినిమాలో ఏంటంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. డైలీ షూటింగ్ వెళ్ళేటప్పుడు ఒకటి ఎంటీ మైండ్తో వెళ్ళేవాడండి. అంకుల్ ఏం చెప్తే చేస్తే చాలు. చక్కగా ఒక డ్యాన్సులు కూడా తను ఎరగదీశాడు. ఇప్పుడు స్పెషల్గా సాంగ్లో కొంచెం కనిపించింది, బట్ ఆ కొంచెం కాదు 100% ఉంటుంది. అలాగే ఫైట్లు కూడా తన హార్ట్ అండ్ సోల్ పెట్టి సినిమాకి వర్క్ చేశాడండి. సెకండ్న మీరు అందరూ తను ఖచ్చితంగా బ్లెస్ చేస్తానని ఆశిస్తున్నాను. అలాగే మా హీరోయిన్ తన డెడికేషన్ కూడా గురించి చెప్పాలండి ఒకసారి. ఒక సీన్లో ఏంటంటే అంకులు గుళ్ళో నడుచుకుంటూ వస్తున్నప్పుడు అంకుల్ ఏం చెప్పారంటే నన్ను చూసి, అందులో నేను అక్కడ ఆ సీన్లో ఉంటానన్నమాట, నన్ను చూసి ప్రసాద్ గారు అని చెప్పి అంకుల్ రమ్మన్నారు, నడుచుకుంటూ రమ్మన్నారు. అదేం చెప్పారంటే అంకుల్ ప్రసాద్ గారు మీరు రండి అన్నారు. సరే ఈ అమ్మాయి టేక్ అని చెప్పగానే ప్రసాద్ గారు మీరు రండి అని చెప్పి వాళ్ళకి అక్కడ చూసింది అనమాట. అది ఆ అమ్మాయి డెడికేషన్ అదండి, ఏం చెప్తే చేసేస్తుంది, అంత డెడికేటెడ్ యాక్టర్ తన్వి. ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. దీని తర్వాత నీకు పెద్ద ఆఫర్లు కూడా ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఉషా పరిణయం ఎట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ ఆన్ August 2nd. జై కలమ తల్లి, జై హింద్. Thank you for coming, and Sai Durga Tej Garu, thank you so much for coming. I love how you added your mother's name into yours. And I will not talk about the actors or the music because avanni meeku on screen kanpistayi and everything meeku kanipichevi I will not talk. I just want to say that production houses, producers and production teams, hats off. Meer lekapothe if you don't put your heart and soul, then I don't think cinema release varaku vastadanesi. So that is one good thing. I mean that is a blessing for all the other people. Ekkada producer nammi mottam anta chesi, like you know, he invests a lot on other people and all that. So thanks to all. And ma Kali uncle,
our co-director, he has given amazing, and he's done an amazing work. Aina lekapothe maybe like half of us will just be very clueless ఏం చేయాలి అంటే ఎప్పుడు ఎవరితో కోఆర్డినేట్ చేయాలి ఆర్ వాట్ అనేది వీ వుడ్ హ్యావ్ నో ఐడియా. ఐఎమ్ సారీ, ఐఎమ్ షివరింగ్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ యా, అలాగా all our family members and all, they really supported us, they really pushed us. My mom mainly, the way she pushed మమ్మల్ని, అంటే షీఈ్ ఆల్వేస్ ఆన్ టోస్. లైక్ మాకు ఏదైనా ఇది చేద్దామా అనుకున్నప్పుడు షీఈ్ ఆల్వేస్ ఆన్ పాయింట్. షీఈ్ లైక్ చేసేయండి, ఇట్స్ ఓకే, ఫస్ట్ స్టెప్ తీసుకుందాం అండ్ దెన్ విల్ థింక్ అబౌట్ ఇట్ వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ అనేసి, విచ్ ఇస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ మమ్మీ. అండ్ డాడీ గురించి నేను చెప్పక్కర్లేదు. మై బ్రదర్, హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. అది మీరందరూ అంటే ఆల్ హిస్ షేడ్స్ యుల్ సీ ఇన్ ద మూవీ. తను హీ కెన్ పోర్ట్రే ఎవ్రీ క్యారెక్టర్, అది మాత్రం హీల్ ప్రూవ్ ఇట్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ తన్వి, షీ ఈజ్ వండర్ఫుల్. అస్సలు నో ఏమంటారు, జీరో కాంప్లికేషన్స్. ఎప్పుడు షీఈ్ ఆల్వేస్ లైక్, నేను వీ హ్యాడ్ దిస్ స్నో సాంగ్లో లవ్ ఇస్ బ్యూటిఫుల్లో I didn't think about like అక్కడ చలి ఎంత ఉంటుంది ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. I was only thinking about the outfits, like okay చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, ఇది అది అనేసి. బట్ ఆల్ ద ట్యూబ్ డ్రెస్సెస్ కానీ ఏదన్నా, షీ షివర్స్ అలాట్, షీఈ్ బేసిక్లీ వెరీ సెన్సిటివ్ టు కోల్డ్. అలాంటిది ద వే షీ జస్ట్ లైక్ she was always on toes. She was like, parledandi, నేను చేసేస్తాను, it's okay అండి, which is really cute and amazing. She's such a hard worker and she'll go to places. And Seerath, she's an amazing person. Chakkaga, she's always available for everything. She's always very supportive. Like ఏదైనా ఇన్స్టెంట్గా ఒకటి కావాలి, పని చేయాలి, ఇది అంటే she's always on toes. She never says no and all. And thank you so much. You were lovely and it's lovely working with you. Yeah, thank you so much, Andy. Please watch the film on August 2nd and bless us all. Well, honestly, it's been 10 years in this industry, and as my introduction goes, the hottest diva, it seems. But the first person who has seen me beyond this definition is Vijaya Bhaskar, who has literally presented me all over again in such a fresh, native, and a mass avatar. I actually was very taken aback the first time I received this call, and I couldn't understand how this gentleman, who I've never met personally before, has thought of me in a light which nobody ever could. Obviously, as an actor, we always try to do different characters and portray our versatility. But thank you so much, sir, for giving me this opportunity and seeing me in a light that nobody ever has seen before. Kamal and Tanvi are two beautiful, very talented artists, I would say, because this being their first film, there was not a moment on set where I saw them nervous. They were so on the go and hands-on with the team. And I mean, I remember when we were shooting Galu Galu, how Kamal has done a one-take shot 20 times, not because the first shot was not good, it was great, it was approved, but he felt he could do better, and we will just be eyeballing each other like one more, and playing our own little game here. But so lovely to see you on screen and really stand strong. Tanvi, again, you're so endearing, and thank you so much for coming and joining us on the sets of Galu Galu. Of course, it was the last day. Wonderful, wonderful team. Sia is first introduced to me as a stylist. Next thing I see her on the set doing AD work. Next thing I see her doing promotions. So I was a little bit confused initially to understand what to look at her, until I finally realized there is no definition for this lady who's one and hands-on taken over everything and done it so delicately with so much passion, so much love. And of course there is a team, but I really value the fact that you have not left one moment on set for your own individual personal touch, and that will go a very, very long way. You prove women can do it all. And Satish, for
again, I mean, I don't know what to say to be able to pull this off. It had to be someone of that visual. And today, Galu Galu hits 1 million views in just 2 days. I think it's because of the entire team. So thank you so much once again. It's an honor to be working with the team of Usha Parinayam on the 2nd August, guys. You cannot miss this. It's a labor of love. Thank you so much. Thank you, Sai Sridhar. is here. Sorry. Thank you so much for joining us today. I've, of course, been a fan of your work as much as you keep talking about my dance. Just to see you always evolve as an actor and transform every time we meet, and for you to be so graceful to come here and to encourage all of us yet again. Thank you so much. And a final thank you to the media for being here in such large spirits, our audiences who've made every song and this entire team, given them so much love. Please do not miss this in the theaters, and we can't wait to hear back from you. Thank you so much.